నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్ నేను శిరీష. విలన్ ను హీరో వెంటాడుతుంటాడు. విలన్ మరింత వేగంగా దూసుకెళ్తూ ఉంటాడు. అప్పటి వరకు టూ వీలర్ మీద వెళ్తున్న హీరో ఒక్క బటన్ ప్రెస్ చేయగానే ఆ వాహనం పవర్ఫుల్ రేసింగ్ కారుగా మారిపోతుంది. ఇలాంటివి సాధారణంగా హాలీవుడ్ అడ్వెంచర్ చిత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఆలోచన ఇప్పుడు నిజ జీవితంలోనూ పురుడు పోసుకుంది. విద్యుత్ స్కూటర్ను క్షణాల్లోనే ఆటో రిక్షాగా మార్చుకునేలా ఓ కొత్త వాహనాన్ని హీరో మోటో కార్ప్కు చెందిన స్టార్జ్ స్టార్టప్ రూపొందించింది. ఇటీవల జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో దీన్ని ప్రదర్శించారు. సర్జ్ 32 పేరిట ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇదో 2-in-1 ఎలక్ట్రిక్ వెహికల్. అవసరాలకు తగ్గట్టుగా కావలసిన విధంగా మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం 3 వీలర్ గాను, వ్యక్తిగత అవసరాల కోసం 2 వీలర్ గాను కేవలం 3 నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. సాధారణ ఆటో రిక్షాల మాదిరిగానే ఈ 3 వీలర్ ఆటో రిక్షాలోనూ విండ్ స్క్రీన్, హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి. ఆటోకు డోర్లు లేనప్పటికీ జిప్ తో కూడిన సాఫ్ట్ డోర్లను అందించే అవకాశం అయితే ఉంది. ఇక కొత్త తరహా వాహనంలో 3 వీలర్, 2 వీలర్లకు వేరువేరు సామర్థ్యాలు నిర్ణయించారు. 3 వీలర్లో 10 kW ఇంజిన్ ఇచ్చారు, 11 kWh బ్యాటరీని ఇచ్చారు. ఇక స్కూటర్లో 3 kW ఇంజిన్ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా 3.5 kWh బ్యాటరీని అమర్చారు. 3 వీలర్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు, 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. 2 వీలర్ గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ రేంజ్ వివరాలు తెలియజేయలేదు, కానీ ఇంతటి అద్భుత ఐడియాను ఆవిష్కృతం చేసినందున పలువురైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.